ఎవరిని ఇలాంటి నాయకులు అందరికీ చెప్తున్నాయి సమాధానం. నేను ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా. అది ఏ పార్టీ అయినా ఉండాలి. ఈ భారతదేశంలో 22 పార్టీలు ఉన్నాయి, 250-300 రకాల కులాలు ఉన్నాయి. ప్రమాదం ఎక్కడ ఉందంటే కులముతో లేదు, ఆ కుల గజ్జిగాలతో ఉంది. ఆ కుల గజ్జి ఎవరెవరి దగ్గర ఉందో మీకు చెప్తా. కులము కులమనేడి కూసెడి మలుపల కర్మ ఫలము ముందు కట్టి గుడుపు బ్రహ్మ మందగలరు వర్ణాదులను వీడ కాళికాంబహం సకాళికాంబ. కులము కులం అంటే మానవ కులం అయి ఉండాలి, మంచిని పెంచి పోషించకుండా అయి ఉండాలి. అధర్మం చేస్తే అవసరమైతే వాడిని ఏసీసే కులం అయి. ఈ అడ్డమైన కులాల పేరు మీద విడిపోతే మరో ఈ బతికున్నటువంటి 75-85% హిందువులు స్వయంగా వాళ్ళకు వాళ్ళే సమాధి కట్టుకునే రోజులు త్వరలో దగ్గరగా ఉన్నాయనే యోగి గారు గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం? ఆయనకు హిందువులకు ముస్లింలకు దగ్గర ప్రేమ లేదు. ఈ దేశమే పోతే సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న కత్తులను ఎవరి హిందువులను మానభంగం చేసి కత్తులు చంపినటువంటి కత్తులకు మన పిల్లలు ఎక్స్కర్షన్లు పోతున్నారు. 5 రూపాయలు టికెట్ పెట్టి చార్మినార్ చూస్తున్నారు, సాలార్జంగ్ చూస్తున్నారు. సిగ్గు శరం ఎవరికి ఉండాలి? ఎవరికి? ఆలోచన చేసుకోండి. వాణి తిట్టుడు అసలే లేదు, ఇక మనమే తిట్టుకుంటేనే చదివేది. సాలార్జంగ్ మ్యూజియంలో ఆ పిల్లలను ఎక్స్కర్షన్ పేరు మీద 5 రూపాయలు టికెట్ చేశారు. నాకు తెలిసిన పిల్లలు కొంతమంది స్వామి సాలార్జంగ్ మ్యూజియంలో కత్తులన్నీ ఎవరి అని అడిగారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలియదు పాపం. సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నటువంటి కత్తులన్నీ హిందువులను, హిందూ నాయకులను, హిందూ ఆడపిల్లను మానభంగం మర్డర్ చేసి అడ్డంగా పొడుగా నరికి ఆ కత్తి మీద ఔరంగజేబు రాశాడట, టిప్పు సుల్తాన్ రాశాడు. ఈ కత్తి మీద ఎంతమంది హిందువులను చెప్పాలంటే అంతమంది టార్గెట్ కోసం ఈ కత్తి కొన్నాను రాసింది. దాని కత్తి మీద రాసింది. సిగ్గు శరం లేకుండా మనం చార్మినార్ ఎక్కేది మనమే, మక్కా మసీద్ కాడికి వెళ్ళి మొక్కేది మనమే. వాడు జెరూసలేం పోతామంటే ఎండోమెంట్ డబ్బులు ఇచ్చిన అడగని గాడిది నాయకులందరూ మనోలే. ఆ మెంటల్ డిపార్ట్మెంట్ కూడా మనది చెప్పట్టుకుంటాడు. మారాల్సింది మనం పోయి వాణి మారాలంటే వాడు ఆనని మారిండు 57 దేశాలు సాధించిండు. వాడు 127 దేశాలు సాధించుడు అలేలియా పేరు మీద. వీడు అల్లా పేరు మీద 57 దేశాలు సాధించుడు. వీడు సర్వే జన సుఖినోపదంతో అనుకుంటా దర్గాల కాడ ఏడలు కోసుకుంటా అలాలు చేసుకుంటా తందూరులు చేసుకుంటా మా నాయన చేసిండు నేను చేస్తా, మా నాయన మొక్కిండు నేను మొక్తా. ఈ కొండ కొర్రెలు తొందరగా మారకపోతే ఈ షాద్నగర్ పేరు ఏం పేరు? షాద్నగర్ అంటే ఏంటిది? దీని పేరు పెద్దంజానంపేట. ఇప్పుడు ఎవరైనా అంటారా? పిల్లలు గెలిచాడు వీడు పిచ్చోడు అనుకుంటాడు అని చెప్తే. షాద్ నగర్, మహబూబ్ నగర్, పాలమూరు జిల్లా. అవునా? కరీంనగర్ ఎక్కడిది? నిజామాబాద్ ఎక్కడిది? ఆదిలాబాద్ ఎవరిది? ఆలోచన చేయండి. ఇవన్నీ మారాలంటే నా వయసు కూడా అయిపోయే వారు కూడా మారదు. ఎందుకంటే మనోళ్ళే మారనియారు కొంతమంది. అరే నేను షాద్నగర్ పేరు మీద 50 ఎకరాలు కొన్నాను, ఎమ్మెల్యే గారు వచ్చి అడిగిండు అనుకో, ఆ పేరు మారితే మళ్ళీ పైసలు రావని ఆయన మారనియాడు. వీళ్ళే ప్రమాదాలు ఉన్నారు. ఫస్ట్ సంతకాలు వాటి మీద జరిగితే ఇలా యోగి గారు దీనదయాళ్ ఉపాధ్యాయ అతన్ని అయోధ్య గారు కాశీలో రైల్వే పట్టాల మీద రైల్వే స్టేషన్ దగ్గర నరికారు. ఎవరైతే మనకు పడడం వాడు నరికితే ఆ రైల్వే స్టేషన్ పేరు ఏంటిదో తెలుసా? మొఘల్ సరాయ్. ఏం పేరు? మొఘల్ సరాయ్. ఎవడో అని మొఘల్ అని చేసేసి యోగి గారు రాగానే దాన్ని దీనదయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ అని పెట్టిండు. చెప్పండి చూడండి. అటువంటి మొగోడు ఎవడైనా మన తెలంగాణలో ఉంటే వాడు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా లేకపోతే పనికి మాలోడైనా అలాంటి వాడు రావాలని కోరుకునేటువంటి ఓట్లు ఏంటి అంటే ప్రతి ఒక్కడు పోయి కుంభమేళ మునుగుడు, పైసలు చల్లుడు, యాదగిరిగుట్ట వాడు గుండు కొట్టించుకున్నాడు, తిరుపతి వాడు ఎవడు గుండు కొట్టించుకోడు మానేడు కొన్ని రోజులు. ఈ దేశము ప్రధానమంత్రి కోరిక ఏమిటంటే సనాతన రాష్ట్రము. అంటే రాష్ట్రం అంటే సంస్కృతంలో దేశము అని అర్థం. చెప్పండి కొట్టండి. తెలుగులో రాష్ట్రం అంటే చిన్న టిక్క, అంటే 33 రాష్ట్రాలకు ఒక దేశం. సంస్కృతంలో రాష్ట్రం, అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అర్థం. ఏంటిది? రాష్ట్రీయ అంటే దేశం కోసం మాట్లాడుతుంది. నువ్వు ఏ కులము ఏ ప్రాంతము ఎవడు సంబంధం లేదు. నువ్వు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఈ దేశం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం బతకాలరా బాబు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. మీకు కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఎక్కిందా స్వామి అనుకోవచ్చు. హిందూ అనే ప్రతి బొందుగాడు రేపు మాపో ఆర్ఎస్ఎస్లోనే జాయిన్ కావాలి, లేకపోతే సావుకు అనేది దగ్గర కావాలి. చప్పట్లు కొట్టాడు. నేను ఏం చెప్తున్నా, వాడు ఒక పతంగి పార్టీ పెట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 7 ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఎవడు ఓటు చేసినా గెలవకుండా. ఒకడు ఎంపీ ఖచ్చితంగా గెలుస్తున్నాడు.
సిగ్గు చిరాలు లేని హిందీ జాతి ఒక సంవత్సరం 17లో ఒకటి రెండు వస్తుంది. అరే బీజేపీ పార్టీ గురించి చెప్తా మీకు. బీజేపీ అంటే వీళ్ళని చూసి భయపడి చెప్తలేను, నేను చెప్తున్నా. బీజేపీ అనేది జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అయింది. కానీ మన హిందువులకు ఒక పార్టీ ఉందా? ఉన్నామే? మీకు తెలియనే తెలియదు ఆ విషయం. హిందువులకు ఒక దేశము లేదన్న విషయం కూడా తెలియదు, ఒక పార్టీ కూడా లేదు. కానీ ఈ మధ్య భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం మాట్లాడుతుంది కాబట్టి మనం ఓట్లేయాలని చెప్తున్నాం. అర్థమవుతుందా మీకు చెప్పేది? కానీ ఎంఐఎం పార్టీ మాత్రం ముస్లింలకు సంబంధించిన పార్టీ. ఏ పార్టీ? ముస్లిం సంబంధించిన పార్టీ. కానీ హిందువులకు ఒక పార్టీ లేదు, ఒక దేశం లేదు, ఒక ప్రణాళిక లేదు. తినాలే, తాగాలే, పులిహోర, బిర్యానీ ప్యాకెట్ ఎగరాల, డీజే పెడితే దున్నపోతులాగా ఎగరాల, పోయి ఇంట్లో వండుకోవాలి. ఇది మనకు అర్థం. చెప్పండి కొట్టండి. ఓటింగ్ వచ్చినప్పుడు ఆయన చెప్పుకుంటుండే ఇప్పటిదాకా. ఓటు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఆ ఎలక్షన్ కమిషన్ కూడా మన కమిషనే. ఎలక్షన్ కమిషన్ అది ఎడ్డి కమిషన్ నాకు తెలియదు, కానీ వాస్తవంగా చెప్తున్నా, ఎలక్షన్లు వచ్చినాడు ఎవడు అసలు లీవ్ ఇవ్వద్దు ఇందులో. అసలు ఈ ఎలక్షన్ నాడు ఇందులో ఇవ్వద్దు. ఎందుకంటే లీవ్ ఇస్తే ఏం ప్రమాదం అంటే, ఈ సాఫ్ట్వేర్ గొర్రెలు ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ గొర్రెలు కొన్ని ఇవి ఏం చేస్తున్నాయంటే అవి మనే. వాడికి ఎలక్షన్ నాడు ఓటింగ్కు ఆ రోజు లీవ్ ఇస్తే వాడికి దొరకదు. శనివారం ఆదివారం దొరుకుతుంది వాళ్ళకి. ఎలక్షన్ నాడు ఇంకా ఫుల్ బిజీ అనమాట. ఇక 3 రోజులు లీవ్ పెట్టేసి పిల్లాన్ని, కొడుకును, తమ్ముని అందరిని తెచ్చుకొని వీడు తిరుపతి పోతాడు ఓటింగ్ నాడు. వాడు బురికేసుకొని చచ్చిపోయిన ముసల్దాని యొక్క ఓటింగ్ కూడా బురికేసుకొని, మొగోడు కూడా వచ్చి చచ్చిపోయిన శవం యొక్క ఓటు వేసుకొని వాడు 90%, 98% వేస్తే ఈ కొండ గొర్రెలు 27, 37% వేస్తారు. వేస్తారా? మీరు చచ్చిపోయేదాకా కూడా బీజేపీ భూమి మీద తెలంగాణ రాదు. ఎప్పుడు అర్థం కాదు. ఇది ప్రతి దేవాలయంలో ఈ విషయం పట్ల అవగాహన కలిగించేటువంటి పురోహితుడు రాడు. అలాంటి గురువులు ఈ టాపిక్స్ మాట్లాడరు. త్వరలో సాగుకు దగ్గర కావడానికి రెడీగా ఉండండి. ఇకపోతే ప్రతి అరటి పండ్ల కింద చిన్న చిన్న షాక్ ఉంటుంది, పెద్ద పెద్ద షాక్ కూడా ఉంటుంది. మీ ఇంట్లో ఈలప్పుడు కూడా దిక్కు లేదు. ప్రతి ఇంట్లో మిక్సీ, ఫ్రిడ్జ్, కూలర్ తప్ప ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే పోలీసుల దగ్గర పూర్తి తుపాకులు లేవు. ఎస్ఐకో ఏఎస్ఐకో 2-3 ఇస్తారు తప్ప వాళ్ళ దగ్గర కూడా కట్టెలే ఉండేవి. వాళ్ళని కూడా ఈ మధ్య పొట్టు కొడుతున్నారు. చూసుకోండి నిన్నటి పరిస్థితి. అంటే పోలీస్ వ్యవస్థ అది రక్షకపడ నిలయం, అది ఇప్పుడు కక్షకపడ నిలయమైంది. ఏ ప్రభుత్వం చెప్తే వాడిని పొట్టు కొట్టే కార్యక్రమం జరుగుతుంది. అది ఏ పార్టీ అనే కానీ. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందనుకో, కాంగ్రెస్ ఎవరిని అనుకుంటే మనం అనాలి వారి పని అది. ఎందుకంటే ప్రభుత్వం జీతం ఇస్తుంది. ఏమంటే ఆయన పరిస్థితులు లేదు, అధికార చేతుల్లో అధికారం లేదు. 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి ఎమ్మెల్యే చెప్తే ఈ ఏఎస్ఐ ఎస్ఐ చదివినటువంటి ఆయన ఈ కొండపల్లి చెప్తే ఇదే పరిస్థితి ఈ దేశంలో వచ్చింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది.